హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా సద్దపిండిని తీసుకోవాలి. సద్దపిండిలో కొద్దిగా వాటర్ వేసి పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్ను వేసుకొని చేతితో పిండిని కలుపుకోండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలుపుకొని పిండిని ఇలా 2 చేతులతో బాగా పిసుకుతూ కలుపుకోవాలి. సద్దపిండిని వాటర్ వేసి ఇలా మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా పిండిని పిసుక్కోవాలి. ఇలా పిండిని బాగా పిసుక్కొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా పిసుక్కున్న ముద్దను బాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వుల రొట్టెలను ప్రిపేర్ చేసుకుందాం. నువ్వుల రొట్టెలను ప్రిపేర్ చేయడానికి ముందుగా కొద్దిగా సద్దపిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకున్న సద్దపిండి ముద్దను వాటర్లో చేయి అద్ది ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే రొట్టెలు అంత బాగా వస్తాయి. సద్దపిండి ముద్దను ఇలా రౌండ్గా చేసుకొని నువ్వులలో అద్దుకోవాలి. ఇలా 2 వైపులా నువ్వులను అద్దుకొని రొట్టెను కొట్టుకోవాలి. కొద్దిగా పొడిపిండిని వేసుకొని నువ్వుల రొట్టెను చేతితో కొట్టుకోవాలి. ఇలా మా అత్త చేస్తున్న విధంగా మీరు కూడా కొట్టుకోండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా పిన్ని, మా అత్త వాళ్ళు నువ్వుల రొట్టె, గుత్తి వంకాయను ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్త చూడండి ఎలా కొడుతుందో. ఇలా రొట్టెను 2 చేతులతో బాగా కొడుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈవినింగ్ కాగానే సాయంత్రం అందరూ కూడా రొట్టెలు, కూరగాయ ప్రిపేర్ చేస్తారు. నువ్వుల రొట్టెలు ఇలా మధ్యలో పిండిని చల్లుకుంటూ బాగా ప్రెస్ చేసుకొని ఇలా రౌండ్గా కొట్టుకోవాలి. మా అత్త చూపిస్తున్న విధంగా మీరు కూడా రొట్టెలను ఇలానే చేసుకోండి. పెన్నం బాగా వేడి అయ్యాక ఇలా రొట్టెను ఒక చేతితో తీసుకొని పెన్నంపై వేసుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రొట్టెలను ఇలా గ్యాస్పై కాకుండా కట్టెల పొయ్యి మీదనే కాల్చుకుంటారు. ఎందుకంటే కట్టెల పొయ్యిపై రొట్టెలు బాగా కాలుతాయని ఇక్కడ అందరూ కూడా కట్టెల పొయ్యి మీదనే రొట్టెలను కాల్చుకుంటారు. రొట్టె ఒకవైపు బాగా కాలాక ఇలా రొట్టెపై వాటర్ను రాసుకోవాలి. మన చేయి కాలుతుందని ఇలా బట్టతో వాటర్ను రాసుకుంటారు. రొట్టె ఒకవైపు బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక రెండవ వైపు కూడా తిప్పుకొని రొట్టెను కాల్చుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పొయ్యి చూస్తున్నారా ఎంత బాగా ఉందో. ఇలా సంక్రాంతి పండగ వచ్చిందంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇలా పొయ్యిని బాగా ఎర్రమన్నతో అలుక్కొని ఇలా బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఇలా సద్ద రొట్టెను 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్నాక సద్దపిండిని ఇక్కడ ఒక గంపలోకి తీసుకుంటారు. ఇలా అన్ని రొట్టెలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, వేడి గుత్తి వంకాయ, సద్దపిండి, నువ్వుల రొట్టెలు రెడీ అయ్యాయి. మా పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో భోగి రోజు స్పెషల్గా నువ్వుల రొట్టెలు, గుత్తి వంకాయను ప్రిపేర్ చేస్తారు. మీరు ఇలానే ప్రిపేర్ చేసుకొని భోగిని బాగా ఎంజాయ్ చేయండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.